గూగుల్కి ఎంత వీలైతే అంత త్వరగా ఒక విజనరీ ఎగ్జిక్యూటివ్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. అండ్ ఈ పొజిషన్ కోసం గూగుల్ దగ్గర ఉన్న ఆప్షన్స్: నెంబర్ 1 ఎరిక్, ఇతనికి క్రోమ్ లాంటి ఐడియాసే నచ్చేవి కాదు. నెంబర్ 2 లారీ పేజ్, ఇతను అన్ఫార్చునేట్లీ ప్యారలైజ్ అయ్యాడు. నెంబర్ 3 సర్జే బ్రిన్, ఇతను గూగుల్లో చేసిన దానికన్నా ఇతని అఫైర్స్కి సంబంధించిన న్యూసే ఎక్కువ ట్రెండ్ అయ్యేది. నెంబర్ 4 యాండీ రూబిక్, ఇతను ఆండ్రాయిడ్ యొక్క ఫౌండర్. అందరూ యాండీ రూబికే నెక్స్ట్ సీఈఓ అవుతాడేమో అని అనుకున్నారు. కానీ ఇతని మీద సెక్షువల్ మిస్కండక్ట్కి సంబంధించిన అలిగేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల గూగుల్ ఇతనికి $90 మిలియన్ ఎగ్జిట్ ప్యాకేజ్తో బయటికి పంపించింది. ఎందుకంటే గూగుల్ వీటి కారణంగా తన రెప్యుటేషన్ని పాడు చేసుకోవడానికి రెడీగా లేదు. ఇప్పుడే సుందర్ పిచాయ్ సీన్లోకి వచ్చాడు. సో గూగుల్ సీఈఓ బాధ్యతల్ని సుందర్ పిచాయ్కి అప్పగించింది. సుందర్ పిచాయ్ ఒక గ్రేట్ అచీవర్, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇతనికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సిచ్యువేషన్ లేదా లక్ బాగా ఫేవర్ చేశాయి. 11th ఆగస్ట్ 2015న సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ బాధ్యతల్ని తీసుకున్నాడు. పూర్తి వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో చూడండి.